a+b హోల్ స్క్వేర్ సూత్రాన్ని సిద్ధాంతపరంగా ప్రాక్టికల్గా ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చో నిరూపించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద చతురస్రాన్ని తీసుకుందాం. చతురస్రాన్ని ఈ విధంగా చతురస్రం తీసుకుందాం. చతురస్రాన్ని మళ్ళా కొంత 4 భాగాలుగా విభజించి ఇక్కడ దాకా ఉన్నటువంటి భాగాన్ని ఏ అని, ఇక్కడ బి అని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని ఏ, ఇది బి, ఏ, బి, ఏ. ఈ చతురస్రాన్ని మనం 4 భాగాలు విభజిస్తున్నాం. చూడండి ఏ విధంగా విభజిస్తున్నాము. అప్పుడు ఏమైంది? 2 చతురస్రాలు 2 దీర్ఘ చతురస్రాలు ఏర్పడాయి. ఈ చతురస్రాకం వైశాల్యము మనకి ఏమవుతుంది? భుజం ఇంటూ భుజం కాబట్టి a² అవుతుంది. అదేవిధంగా ఇది దీర్ఘ చతురస్రం కాబట్టి దీని వైశాల్యము AB అవుతుంది, పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి. అదేవిధంగా ఇది కూడా దీర్ఘ చతురస్రం కాబట్టి దీని వైశాల్యము AB అవుతుంది. ఇది చతురస్రము భుజం ఇంటూ భుజం ప్రకారంగా B². అయితే ఈ మొత్తం భుజం పొడవు ఏమవుతుంది? a+b అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా దీని యొక్క పొడవు a+b అవుతుంది. ఈ మొత్తం చతురస్ర వైశాల్యం రావాలంటే ఈ చతురస్రము, ఈ చతురస్రము, ఇద్దరు చతురస్రము, ఇద్దరు చతురస్ర వైశాల్యం కలిపితే మొత్తం చతురస్ర వైశాల్యం వస్తుంది. ఈ మొత్తం చతురస్ర వైశాల్యం రావాలంటే మనకు భుజం ఇంటూ భుజం కాబట్టి a+b హోల్ స్క్వేర్, భుజం స్క్వేర్ అన్నమాట. ఆ ప్రకారంగా ఇది దీని యొక్క భుజం a+b ఉంది కాబట్టి a+b హోల్ స్క్వేర్ రాస్తాం. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు దీని వైశాల్యము a² అవుతుంది. అదేవిధంగా దీని వైశాల్యము AB అవుతుంది. దీని వైశాల్యము AB, లాస్ట్ చతురస్ర వైశాల్యము ఇది b². దీన్ని సింప్లిఫై చేస్తే, సూక్ష్మీకరిస్తే a², AB 2 టైమ్స్ ఉంది కాబట్టి 2AB, ఇది b². ఈ విధంగా ప్రాక్టికల్ గా సిద్ధాంతపరంగా a+b హోల్ స్క్వేర్ ఈ విధంగా నిర్వచించవచ్చు. a+b హోల్ స్క్వేర్ సూత్రం ఏంటవుతుంది? a² + 2ab + b². ఇది హైస్కూల్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థుల కన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఎవరైనా ఆఫీసర్లు వచ్చినప్పుడు కానీ తరచుగా అడిగే ప్రశ్న నీకు a+b హోల్ స్క్వేర్ సూత్రం వచ్చా అని అడుగుతారు. గణితం అంటే భయపడే విద్యార్థులకు కనీసం లెక్కల్లో a+b హోల్ స్క్వేర్ సూత్రం అన్న నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కలగానే ఉంటుంది. కాబట్టి a+b హోల్ స్క్వేర్ సూత్రాన్ని ఈ విధంగా నిరూపించవచ్చు. నెక్స్ట్ వీడియోలో a-b హోల్ స్క్వేర్ సూత్రం ఏ విధంగా వస్తుందో నిరూపిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.